మన తాన సంక్రాంతికి 1-2 పెద్ద సినిమాలు పోటీ పడుడు ఎప్పటి సందో ఉంది. కానీ మామూలు టైంలో మాత్రం ఒకేసారి ఇద్దరు బడా హీరోలు అలా సినిమాల్ని రిలీజ్ చేయడానికి అంత రిస్క్ చేయరు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాను మాత్రం ఎట్టి పరిస్థితులల్లా ఆగస్టు 11 తారీఖున రిలీజ్ చేద్దామనే ప్లాన్లు ఉన్నారంటే ఈ సినిమాలు. దీనికో పెద్ద రీజనే ఉంది. ఆగస్టు 14న కృష్ణాష్టమి, 15న ఇండిపెండెన్స్ డే హాలిడేస్ కలిసి వస్తాయన్న ఆలోచనతో ఈ తారీఖులనే ఈ మూవీని తీసుకురావాలనే ప్లాన్లు ఉన్నారు పవన్ త్రివిక్రమ్లు. అటు ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్ లో ఫిబ్రవరి 11 తారీఖున షురు అయ్యే సినిమాను కూడా ఆగస్ట్ 11నే విడుదల చేద్దామనే ప్లాన్లు ఉన్నారంట. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా ముచ్చటకొస్తే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమా సెట్స్ మీద కోవాలి. ఇంతవరకు కాటమరాయుడు షూటింగే ఫినిష్ గాలే. అంటే మార్చ్ లో వీళ్ళిద్దరు సినిమా షూటింగ్ సెట్స్ మీద కోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 5 నెలల్లో పవన్ తో చేయబోయే సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేసుడు త్రివిక్రమ్ తలకు మించిన భారమనే చెప్పాలి. అటు ఎన్టీఆర్ బాబీల సినిమా ఫిబ్రవరి 11న కొబ్బరికాయ కొట్టిన దినం నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ షురూ చేసి అనుకున్న టైంలో ఈ సినిమాని తీసుకురావాలనే జిద్దు మీద ఉన్నాడు ఎన్టీఆర్. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలలో ఎవరు ఆగస్టు 11న వస్తారని తెలవాలంటే ఇంకొన్ని దినాలు వెయిట్ చేయాల్సిందే.